ఫీడింగ్ మదర్స్ అండ్ బాలింతలు ఈ తప్పు అస్సలు చేయకండి. దూల తీరిపోయింది అసలు. నాకు డెలివరీ అయిన 5 months కి మా అన్న పెళ్లి కుదిరింది. అన్న పెళ్లి అంటే హడావిడి ఉండాలి కదా. ఒకటే రోజు అన్ని ఫంక్షన్స్ కుదిరాయి. మార్నింగ్ 7 నుంచి 9 వరకు హల్దీ జరిగింది. 9 to 10 నల్లగుండల ఫంక్షన్, 10 to 12 ఒక్క కట్టడము దాసర్లకు పెట్టుకోవడము, 12 to 3 గంధపు నలుగు. ఈ నుంచి రెడీ అవ్వి ఇంకా ఫంక్షన్ హాల్ కి వెళ్ళాము. 8 నుంచి 9 వరకు రిసెప్షన్, 9 to 10 మ్యారేజ్. ఫుల్ బిజీ ఆ రోజు అంతా. సరిగ్గా అన్నం తినలేదు, వాటర్ తాగలేదు. నేను రిసెప్షన్ లో డాన్స్ వేస్తుంటే ఫుల్ డీహైడ్రేట్ అయిపోయింది నా బాడీ. అస్సలు పెదాలు ఆరిపోతున్నాయి. అయినా పట్టించుకోకుండా వేస్తానే ఉన్నాను చూడండి, బికాస్ అంత ఇష్టం నాకు డాన్స్ అంటే. కానీ ఒక్క ఎక్స్ప్రెషన్ లేదు, ఏమీ లేదు. స్టేజ్ దిగి రాగానే ఫుల్ వాటర్ తాగేసాను, జ్యూసెస్ తాగాను. ఇంతతో అయిపోయింది అనుకుంటున్నారా? అయిపోలేదు. ఒక రోజంతా నా బాడీకి హింస ఇచ్చాను. డాన్స్ అని కోలాటం అని రెస్ట్ ఇవ్వకుండా. ఇంకా పక్క రోజు పాపకి పాలు సరిపోలేదు, నా బాడీ హీట్ అయిపోయింది, స్టమక్ పెయిన్, స్లీప్ లేదు. నైట్ పెళ్లి అవడం వల్ల ఫుల్ కోకోనట్ వాటర్ తీసుకుంటే 2 days పట్టింది నాకు అంతా సిట్రేట్ అవడానికి. అంతే అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం.